జీవితం అంటే కొంతకాలం భూమిపైన బతికి వెళ్ళిపోవటం కాదు, ప్రపంచానికి గుర్తుండిపోయేలా బ్రతకటం. బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకువెళ్ళండి. దాని అవసరం అక్కడే చాలా ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు హృదయం తీసుకువెళ్ళండి. అక్కడ మీ కుటుంబం ఉంటుంది. వారికి కావలసింది నీ ప్రేమ మాత్రమే. ప్రతి ఒక్కరిలోనూ ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. దానిని అలాగే ఉంచండి. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. నేనేంతో అది నాకు తెలుసు. నన్ను ఇష్టపడే వారికి నా వ్యక్తిత్వం తెలుసు. కొందరుంటారు, వారికి ఎదుటి వారి మీద ఏడవడం తప్ప తమ ఎదుగుదల గురించి ఆలోచనే ఉండదు. వారు మారరు, వారి ఆలోచనలు మారవు. కొందరి జీవితాలు అంతే. మనల్ని ఆపదలో ఆదుకున్న ఆప్తుని, బాధలు పంచుకునే బంధువుని, మనకు మంచి చెడు సలహానిచ్చే సన్నిహితుడిని, మన మేలు కోరే మిత్రుని, మనకు ధైర్యాన్ని ఇచ్చే మన తోడు నీడను జీవితంలో వీళ్లను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. ఎప్పుడూ దూరం పెట్టొద్దు. మనలో ఉండే చెడుతనం మనకు చెడు చేస్తుందో లేదో తెలియదు, కానీ మనతో ఉన్న మంచితనం, సహనం మాత్రం ఖచ్చితంగా మనకి జీవితకాలపు బాధనిస్తాయి. అవునన్నా కాదన్నా నమ్మక తప్పని నిజం. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం. ఎవరి కోసమో నీవు ఎదురు చూసే సమయం కన్నా నీ కోసం పలువురు ఎదురు చూసే స్థాయిలో ఉండటం చాలా గొప్ప విషయం. ప్రయత్నము చేయి.